అసలోళ్ళు దొరికారు. ఇక కొసరోళ్ళకి సినిమా చూపెడతారు పోలీసులు. నక్సలైట్లు ఇటు ఓ పక్కన విజయవాడ దగ్గర దొరికారు కృష్ణా జిల్లాలో, అటు పక్కన కాకినాడ దగ్గర దొరికారు, ఏలూరు దగ్గర దొరికారు, విశాఖపట్నం దగ్గర దొరికారు, విజయనగరం దగ్గర దొరికారు, అంబేద్కర్ కోనసీమ జిల్లా దగ్గర దొరికారు. ఈ దొరికినటువంటి నక్సలైట్లకి అక్కడ కూలీలుగానో లేకపోతే ఇళ్ళు అద్దెకి ఇవ్వాలంటే ఎవడు పడితే ఆడొస్తే ఇచ్చేస్తారా అద్దెకి? ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకోవాలి కదా. ఆధార్ కార్డు తీసుకోకుండా కనుక వాళ్ళని వాళ్ళకి అద్దెకి ఇచ్చుంటే ఇంటి యజమానులు జైలు పాలవుతారు, నానా తిప్పలు పడతారు వాళ్ళు. అవసరమైతే వాళ్ళ ఆస్తులు సీజ్ చేసినా చేసేస్తారు. అది చూసి తీసుకుని ఇచ్చి ఉంటే ఎలా వచ్చారు? వాళ్ళే నేరుగా వచ్చారా, వాళ్ళు ఎవరైనా మీడియేటర్ ద్వారా వచ్చారా? ఇప్పుడు ఆ మీడియేటర్ ఒకవేళ ఎవరైనా మీడియేటర్లు ఇప్పుడు టూలెట్ అని బోర్డులు పెట్టి అద్దెలు పెట్టి బ్రోకర్లు పనిచేస్తున్నారు కదా, వాళ్ళు ఎవరన్నా వీళ్ళకి ఇప్పించి ఉంటే కమిషన్ కోసం ఇప్పుడు వాళ్ళు విలవెల్లాడతారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చి ఉండాలంటే అంత పిచ్చోళ్ళు కాదు, గబక్కన వచ్చేసేసి ఎదుక్కునే రకాలు కాదు, అంత సాధ్యం కూడా కాదు. ఆయుధాలు పుచ్చుకుని అన్నీ రావడం. సంథింగ్ ఎవరో ఆ ప్రాంతంలో సహకరించి ఉండాలి. అది ఎవరు ఏంటి ఇవన్నీ తీస్తారు. రాబోయే రోజుల్లో ఉన్నట్టుండి ఓ తలుపు తెరుచుకుంటుంది, అకస్మాత్తుగా పోలీసులు వస్తారు, ఉన్నట్టుండి ఎత్తుకుపోతారు. అది ఎవరు అంటే నక్సల్ సానుభూతి పరులు అయ్యి ఉండవచ్చునేమో. అది టీచర్ అయ్యి ఉండొచ్చు, లాయర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే వ్యాపారస్తుడు అయ్యి ఉండొచ్చు, ఎవరైనా అయ్యి ఉండొచ్చు. ఎవరో ఒకళ్ళ సహకారం లేకుండా సాధ్యం కాదు. అసలు కాకినాడ పోర్టు మీద ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి. బియ్యం కాదు, ఆ బియ్యం వచ్చేటప్పటికి నడుస్తూనే ఉంటుంది. అసలు సమస్య మనుషుల్ని కూడా అక్రమ రవాణా చేస్తున్నారా? హెడ్మా అనేటటువంటి వాడు కాకినాడ పోర్టు ద్వారా వెళ్ళాలనుకున్నాడంటే, కాకినాడ పోర్ట్ ఏమి మన లాంచీల రేవేం కాదు, అది షిప్ యార్డ్. అంటే కంటైనర్లలో వెళ్తున్నారా? మనకి సినిమాల్లో చూస్తున్నాం, కంటైనర్లలో అమ్మాయిల రవాణాలు, కంటైనర్లో టెర్రరిస్టులు రావడాలు, ఇదే కంటైనర్లలో స్మగ్లర్లు రావడాలు, ఇట్లాంటిది. అదేమన్నా జరుగుతుందా? ఇప్పుడు చూడాల్సి ఉంది.